మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారు? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినంలో మనం ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము మరి చూడలేక ఎంతోమంది కాలగర్భంలో గతించిపోయారు. కానీ మనకైతే సజీవులంగా ఉంచి ఆయన ఇచ్చే వాగ్దానాలు చదువుకుంటూ ధ్యానించుకుంటూ ఆయన యందు ఆత్మలో మరి బలపడుతూ మరి దినదినము మనల్ని కాపాడుతూ ఉన్నాడంటే అది దేవుని యొక్క కృపని మనం నమ్మాలి, విశ్వసించాలి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము కీర్తన గ్రంథము 50వ అధ్యాయము 15వ వచనం. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఇందులో ఆదరణకరమైన మాట ఏంటంటే, మరి ఆపదలో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు మరి మనకి ముందుగా గుర్తొచ్చేది దేవుడే. కానీ లోకానుసారంగా నడుచుకున్న వాళ్ళకి మనుషులే గుర్తుకొస్తారు. కానీ మనం ఎప్పుడు కూడా ఆత్మానుసారంగా, ఆజ్ఞానుసారంగా, వాక్యానుసారంగా నడుచుకున్నట్లయితే మన మైండ్లో, మన దృష్టిలో, మన మనసుల్లో, మన తలంపుల్లో ఆయనే ఉన్నాడని మనం నమ్మాలి, విశ్వసించాలి. అప్పుడే మనకున్న వ్యాధులు, బాధలు, సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. నువ్వే సమస్య గుండా మొరపెట్టుకుంటున్నావో దాని నుంచి నిన్ను తప్పిస్తానని అంటున్నాడు, విడుదల ఇస్తానని అంటున్నాడు. మరి నువ్వు ఏ ఆపదలో ఉన్నా అది ఆయనకు ముందు తెలియచేయాలి. ముందుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవడం, మనుషులను ఆశ్రయించడం అలా చేయకూడదు. విశ్వాసంతో, నమ్మకంతో మరి దేవుని సన్నిధిలో నువ్వు కనిపెట్టినట్లయితే నీకున్న సమస్య, మరి వ్యాధి, బాధ, సమస్య అది ఏదైనా సరే అది తొలగిపోతుంది, తొలగిస్తాడు దేవుడు ఖచ్చితంగా. నువ్వు నమ్మినట్లయితే, విశ్వసించినట్లయితే ఆ బాధ నుంచి దేవుడు నీకు దూరంగా ఉంచుతాడు, విడుదలనిస్తాడు. సమస్యల నుంచి విడుదలనిస్తాడు, అప్పుల నుంచి విడుదలనిస్తాడు. ఇలాగ ప్రతి సమస్యకి కూడా దేవుడే పరిష్కారం చూపిస్తాడు, మనుషులు కాదు. కాబట్టి ఎప్పుడు కూడా మనుషులను నమ్ముకోకూడదు, దేవుణ్ణి ఆశ్రయించాలి. మరి ఈ చిన్న వాగ్దానం నీ ఫ్రెండ్ సర్కిల్లో పంపండి. అలా పంపడం వల్ల మరి వారు దీవించబడతారు, నువ్వు ఆశీర్వదించబడతావు. దేవుని యొక్క ఆశీర్వాదాలు ఒక్కసారి విప్పబడితే అవి ఎప్పటికీ ఆగవండి. అలా అంచెలంచెలుగా ఆశీర్వదిస్తూనే ఉంటాడు. మరి ఈ దినమంతా ఈ వాగ్దానం మన పట్ల జరగాలని కోరుకుంటూ ఆయన సన్నిధిలో మొరపెట్టుకుంటూ గడపాలని కోరుకుంటూ ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.